సో ఫస్ట్ ఏంటంటే అండి, డైరెక్ట్లీ మనకి హీట్ స్ట్రోక్ అనేది రాదు. దేస్ అ క్రైటీరియా, అంటే ఏంటంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ హీట్ ఎగ్జాషన్ ఉంటుందండి. మనకు హీట్ ఎగ్జాషన్ సిమ్టమ్స్ తెలిసినట్టయితే మనం దాన్ని స్టార్టింగ్ స్టేజెస్ లోనే అరికట్టచ్చు, హీట్ స్ట్రోక్ వెళ్ళక ముందు. సో హీట్ ఎగ్జాషన్ వల్ల స్టార్టింగ్ ఏమవుతుందంటే మనకి నోరంతా డ్రై అయిపోవడము, బాగా స్వెట్టింగ్ రావడము, అండ్ స్కిన్ బాగా స్వెట్టింగ్ రావడం, నోట్ డ్రై అయిపోవడం అన్నాను, డిజీనెస్, కళ్ళు తిరిగినట్టు అనిపించడము, పల్స్ రేట్ పెరిగినట్టు అనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయండి. ఇవి స్టార్టింగ్ స్టేజెస్ అండి. ఇలా ఉన్నప్పుడే మనం ఇమీడియట్ గా కొంచెం రెస్ట్ తీసుకొని కూల్ ఎన్వైరన్మెంట్, ఒక కూల్ ఏరియాలోకి వెళ్ళిపోయి బాడీని సడన్ గా కూల్ చేసేసుకోవడము అండ్ వాటర్ బాగా తీసుకుంటే మనము అక్కడే మనం మేనేజ్ చేయగలుగుతాం. కానీ ఈ సిమ్టమ్స్ ని మనం గమనించకుండా ఇంకా ఎగ్జర్ట్ చేసుకొని ఇంకా డిహైడ్రేట్ అయ్యి బయటికి వెళ్ళి నీళ్లు సరిగా తాగకపోతే ఈ హీట్ ఎగ్జాషన్ అనేది ఇంకా సివియర్ అయి హీట్ స్ట్రోక్ కి మారచ్చు.